మీరు ఎప్పుడైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారనుకోండి, అది ఇన్ టైంలో కట్టకపోతే ఏం చేస్తారు? అది మీ వెహికల్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు. ఏ లోన్ అయినా ఇన్ టైంలో చెల్లించకపోతే ఏం జరుగుతుంది? ఒకసారి ఊహించండి. ఒక రైతు కోఆపరేటివ్ సొసైటీలో అప్పు తీసుకుని పంట నష్టం వల్ల ఆ అప్పు ఇన్ టైంలో తీర్చకపోతే రైతుని ఎన్ని రకాలుగా వేధిస్తారు? మరి సామాన్య రైతుని, ఒక మధ్యతరగతి వ్యక్తిని అంతగా వేధించే బ్యాంకులు కార్పొరేట్ల పట్ల ఏం చేస్తున్నాయి? ఇదొక ఉదాహరణ. ఇది ప్రమోటర్ల చేతికే గాయత్రి ప్రాజెక్ట్స్. చాలామందికి తెలుసు, గాయత్రి ప్రాజెక్ట్స్ అంటే మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా టి సుబ్బిరామిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ మళ్ళీ ప్రమోటర్స్ చేతికే రాబోతుంది. అంటే సుబ్బిరామిరెడ్డి అండ్ కో మళ్ళీ ఆ కంపెనీలో పెత్తనం చేయబోతుంది. ఎట్లా అంటే ఆ కంపెనీ సుమారుగా 8,100 కోట్ల రూపాయల బ్యాంకు అప్పు ఎగ్గొట్టేసింది. 8,100 కోట్లు ఎంత మొత్తం చూడండి. కెనరా బ్యాంకులో అప్పు తీసుకుని దాన్ని చెల్లించకుండా బ్యాంకుకి ఎగనామం పెట్టేసింది. ఎగనామం పెట్టేసి ఈ అప్పు మేము మొత్తం తీర్చలేకపోతున్నాం కాబట్టి మాకు వన్ టైం సెటిల్మెంట్ కోసం అవకాశం ఇవ్వండి అంటూ ఎన్సిఎల్టీలో అప్లై చేసింది. ఎన్సిఎల్టీలో అప్లై చేస్తే 8,100 కోట్లకు గాను ఇప్పుడు 2,400 కోట్ల రూపాయలు మాత్రం చెల్లించి సరిపెట్టేయండి అంటూ ఎన్సిఎల్టీ తీర్పిచ్చింది. అంటే 8,100 కోట్ల రూపాయల అప్పు చేస్తే కేవలం 2,400 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకోండి అంటే అందులో 70% ఆ కంపెనీకి ప్రయోజనం కలిగిస్తూ సుమారుగా 5,700 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి భారాన్ని తగ్గించేదానికి అవకాశం ఇచ్చారు. అంటే దీనివల్ల ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? బ్యాంకులపై 5,700 కోట్ల రూపాయల భారం. నష్టం ఎవరి వల్ల వచ్చింది? గాయత్రి ప్రాజెక్ట్స్ వల్ల వచ్చింది. సుబ్బిరామిరెడ్డి కేంద్ర మాజీ మంత్రికి సంబంధించినటువంటి కంపెనీ బ్యాంకులకి ఎగనామం పెట్టేస్తే ఇప్పుడు ఎన్సిఎల్టీ వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఏకంగా 5,700 కోట్ల రూపాయల మినహాయింపు ఇచ్చి 30% 2,400 కోట్ల రూపాయలు కట్టి సరిపెట్టేసుకోండి అని ఆర్డర్ ఇచ్చింది. అధికారికంగా ఈరోజు మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే చూడండి, ఒకేసారి ఒకే కంపెనీకి 5,700 కోట్ల రూపాయల బెనిఫిట్ జరుగుతుంది. ఈ మొత్తం 5,700 కోట్ల రూపాయలు మళ్ళీ ఖాతాదారుల మీద భారం పడబోతుంది. బ్యాంకులో ఎక్కువసార్లు మీరు ఏటీఎం కార్డు వాడేశారని, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసమని ఇంతని, ఇట్లా రకరకాల పేర్లతో సామాన్యుల మీద భారం వేస్తున్నారు. కార్పొరేట్లకి అప్పులు చెల్లించకుండా ఎగ్గొట్టేసినటువంటి వాళ్ళకి ఇట్లా మినహాయింపులు ఇస్తున్నారు. ఈ జాబితాలో సుబ్బిరామిరెడ్డి ఒక్కరే కాదు, ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు, సుజనా చౌదరి, కావూరు సాంబశివరావు ఇలాంటి చాలా మంది పేర్లు చేరే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని ఎగనామం పెట్టేస్తున్నటువంటి వాళ్ళే. మరి వాళ్ళందరి బాకీలు కూడా ఇట్లాంటి 70%, 80% మినహాయింపులు ఇచ్చి తూతూ మంత్రంగా కొద్ది మొత్తం చెల్లించి చేతులు దులుపుకోండి అంటే ఆ భారం అనివార్యంగా ప్రజలే మోయాల్సి ఉంటుంది. అందుకే సామాన్యుడు అప్పులు తీసుకుని లోన్లు తెచ్చుకుని కట్టకపోతే జనాన్ని వేధించడానికి బ్యాంకులు సిద్ధమవుతాయి. కార్పొరేట్లకు భారీగా లాభాలు కట్టబెడుతూ వాళ్ళు అప్పులు ఎగ్గొట్టేసిన రాయితీలు కల్పిస్తూ కొద్ది మొత్తంలో వన్ టైం సెటిల్మెంట్ అంటూ సరిపెట్టేసిన మామూలు రైతు, అతి సాధారణ మధ్యతరగతి ఉద్యోగి వీళ్ళెవరికీ మినహాయింపు లేకుండా వాయించేసే పరిస్థితి వస్తుంది. అంటే దేశంలో ఎట్టా బ్యాంకుల్ని కొంతమంది కొల్లగొట్టేస్తున్నారో ఆ కొల్లగొట్టేసినటువంటి వాళ్ళ భారం అంతా జనం ఎలా భరించాల్సి వస్తుందో ఇదొక ఉదంతం మాత్రమే, లేటెస్ట్ ఉదాహరణ ఇది. ఇలాంటి వాళ్ళు అనిల్ అంబానీ నుంచి మొదలుకొని అనేక మంది జాబితాలో ఉంటారు. ఎట్లా బ్యాంకుల్ని ముంచేసి మనందరి జేబుల నుంచి రూపాయి కాజేస్తున్నటువంటి బ్యాంకులు, మరి దీనికి ముగింపు ఎప్పుడు? ఇలాంటి వ్యవహారాలకి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు? జనం అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇట్లా కొంతమంది లాభాల కోసం సామాన్యులు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. నిజమైన దేశభక్తులైతే, ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులైతే ఇలా కార్పొరేట్ సంస్థలు తమకు నచ్చినట్టుగా తోసినట్టుగా
జనాన్ని కొల్లగొట్టేస్తున్నటువంటి, బ్యాంకుల ద్వారా కాజేస్తున్నటువంటి ఈ అధికారిక లూటీ మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ధోరణిని మీరెట్లా చూస్తారు? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.